5వ అధ్యాయం ప్రసంగి 5:15 వచనం మనము చదవండమ్మా. 5:15 ప్రసంగి ఏ ప్రకారముగా మరలా చదువుదాం అన్నమాట. మరలా పోవును. మరలా చదువుదాము. నేను చదువుతా చూడండి. 15 వచనం అందరం కలిసి చదువుదాం చూడండి. వాడు ఏ ప్రకారముగా, మీ మైండ్లో పనిచేయట్లేదండి, అందరం కలిసి చదువుదాం, గట్టిగా చదువుదాం, ఓకేనా? 15 వచనం వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. హల్లెలూయా! ఎంత సత్యమైన మాట అండి ఇది, ఎంత నిజమైన మాట ఇది. చూడండి ఏమని అంటున్నాడంటే ఇక్కడ ప్రసంగి, ఒక వ్యక్తి, ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వారు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే. నేను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని వచ్చానా? బంగారం తీసుకొని వచ్చానా? ఏం తీసుకొని రాలి. తల్లి అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రారంభమును ముగింపును చాలా క్లియర్గా చెప్తున్నాడు. హల్లెలూయా! మధ్యలో ఒకటి ఉంటుంది, ఏంటంటే అది ప్రయాస. అందరు చెప్పండి పిల్లలు, అందరు చెప్పండి. ప్రయాస ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టాలి. అయితే మనము దేని గురించి ప్రయాస పడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సంగమా, మనము వస్తాము పోతాము, ఓకే, మధ్యలో ప్రయాస అనేది ఉంటుంది. అయితే దేని గురించి మనం ప్రయాసపడుతున్నాం? హల్లెలూయా! చూడండి, తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోను. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో భూ సంబంధమైన వాటి విషయంలో మనం ప్రయాస పడతాం, కానీ అది మనం ఏమాత్రము తీసుకొని వెళ్ళం. ఈ భూమి మీద ఉన్న దాన్ని మట్టికే, ఈ భూమి మీద ఉన్న దాన్ని మట్టుకే. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద ఉన్న దాన్ని మట్టుకే. యోహాను సువార్త గనక మీరు చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. దేని కొరకు కష్టపడుతున్నాడు దేవుడు? క్షయమైపోయే ఆహారం కొరకు. మీకు ఒక విషయం తెలుసా అండి, దేవుడు ఎంత మంచివాడంటే ఆయన ముందుగానే చెప్తున్నారే, బాబు క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకండి. ఎందుకు అంటే అది క్షయమైపోయేది. ఒక మనుష్యుడికి ఒక రోజుకి ఎంత అన్నం తినగలడండి? ఎన్ని పూట్లు తినగలడు? 3 పూట్లు తినగలడు, మహా అంటే 4 పూట్లు కూడా తినగలరు. అయితే అంతకు మించి తినగలరా? కానీ ఒక వ్యక్తి సంపాదించే సంపాదన దేని కొరకు అనంటే
మనం ఒకసారి ఆలోచించాలి. వారి జీవితం అంతా ప్రయాసపడి దివారాత్రులు కష్టపడి ప్రయాసపడి నిద్ర లేక, సుఖము లేక, ఆనందం లేక, సంతోషం లేక ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. అందుకే ప్రసంగి అంటాడు, మనస్సు అడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్నదాన్ని భుజించుట మేలు అంటాడు. అలాగని మీరు కష్టపడి పని చేయొద్దని కాదు దాని ఉద్దేశం. మన మనస్సు దేని మీద పెడుతున్నాం, ఎక్కువగా దేని మీద మనం పెడుతున్నాం, దేని కొరకు మనం కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రభు ఏమన్నా, క్షేమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. హల్లెలూయా. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం. మనం దేవుని వాక్యం అనగా ఏమని చెప్పుకున్నాం? వాక్యం అంటే ఎవరు? దేవుడే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే మనం కష్టపడవలసింది దేవుని కొరకు ఎక్కువగా. కానీ దినాల్లో చూస్తే చాలామంది దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన ఆలోచన లేక, దేవుని గూర్చినటువంటి ప్రయాస లేక, వారిని గూర్చి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. వారు తమ కొరకు తాము కష్టపడుతూ ఉన్నారు. అంటే ఎక్కువగా దేవుడు ఏమన్నారండి? 6 దినములు కష్టపడి మీ పని అంతా చేయవలని అన్నాడు. అన్నాడా లేదా? 7వ దినాన్ని నా సన్నిధికి రండి అన్నాడు. చూడండి, నిర్గమకాండంలో ప్రభు చెప్పాడా? నిర్గమకాండ 20వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? దేవుడు ఏమన్నా మోషే ద్వారా రాయించారు అక్కడ? చదవండి. 20వ అధ్యాయము నిర్గమ పుస్తకంలో 20వ అధ్యాయము 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను నీవు ఏ పని చేయకూడదని దేవుడు చెప్తే మనం ఏం చేస్తాం? ఆదివారం ఎట్లా చర్చికి వెళ్తాం కదా, ఏదో అలా వెళ్ళి కొద్దిగా స్టార్ట్ చేసి వదిలేద్దాం, ఏదో అలా వెళ్ళి 1 గంట కూర్చొని వచ్చేద్దాం అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు వద్దన్న పనిని నువ్వు చేస్తున్నావు. దానివల్లనే మనం దీవించబడలేకపోతున్నామండి. మనం ఎంత కష్టపడినా మనం ఆశీర్వదించబడటం అనేది ఒక అపోహది. దేవుని వాక్యం ప్రసంగి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. 12వ అధ్యాయం అనుకుంటా. ఐశ్వర్యం ఇచ్చును. అది నరుని కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు. మరి అది కూడా చూడండి, ఆ మాట కూడా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం ఒకసారి చూసారండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఎవరి కష్టమంట? 10:22 నరుల కష్టము చేత ఆశీర్వాదము. మనం అనుకుంటాం, అబ్బా ఆదివారం నాటుకు వెళ్తే 1000 రూపాయలు, ఆదివారం అసలు ఓటీలు చేస్తే డబల్ మాస్టర్, ఆదివారం వెళ్ళి. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని దీవించట్లేదంటే మనలోనే ఏదో లోపం ఉంటుంది. ఇది పరిశుద్ధ దినం అండి, ఇది పునరుద్ధాన దినం. ఈ దినంలో, ఈ రోజులో మనం లేవగానే ఈ రోజును గూర్చిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి.
అని నేను చర్చి 10 గంటలకు కదా, 10 గంటలలోపు వెళ్ళి నేను కనీసం 1 కేజీ కూరగాయలు అమ్ముకుంటే ఒక 50 రూపాయలు వస్తాయిగా అనుకోకూడదు. మళ్ళీ మనసు దాని మీదకి వెళ్ళిపోయింది, నీ సిద్ధపాటు ఆ వ్యాపారం మీదకి వెళ్ళిపోయింది, నీ సిద్ధపాటు ఆ కూలి పని మీదకి వెళ్ళిపోయింది, నీ సిద్ధపాటు ఏదో దాని మీదకి. అట్లా కాదు, లేచిన కాడ నుంచి నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా ప్రభువుని కనపరచాలి. హల్లెలూయా అంటారు. చర్చికి టైం ఉంది కదా, ఈ పశువులు తీసుకెళ్ళి 1 గంట మేపుకొని రాపో, ఈ మేకలు తీసుకొని 1 గంట మేపి రాపోండి. నో, నేను దేవుని మందిరం మీదనే ఫోకస్ పెట్టాలి, పరిశుద్ధమైనది. ఇంకా సమయం ఉంది కదా, ఆదివారము. ఈరోజు అడిగా ఒక వ్యక్తి, పొద్దున్నే ఎప్పుడు రారు, ఏంది ఎంత పెద్దలాడు వచ్చా అంటే, పని అయిపోయిందయ్యా, పని అయిపోయింది, వచ్చేసా, వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ఆరాధిస్తా. 10 గంటలకు ప్రార్థన అంటే 8 గంటలకు వచ్చారు. ఎక్కడుండాలి మన మనసు, మన హృదయం ఎక్కడుండాలి? క్షయమైపోయే దాని మీద ఉండకూడదండి. అక్షయమైన దేవుని వాక్యం అనగా దేవుని మీద మన మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నారా లేరా? యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు ఏముందండి? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడవలను. అది మీకు 5వ వచనం ఏముంది? ఎవడునో నా యందు నిలిచి నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరేమీయో ప్రభు అన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి, మనం ఎల్లప్పుడూ యేసయ్యను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనేనండి మనల్ని బ్రతికించే, మనకు సహాయం చేసేది ఆయనే. ఎవరూ రారు మన దగ్గరికి కష్టంలో ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ రారు. నిన్న ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంది, అయ్యా నేను మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు, డబ్బులు తీసుకున్నారు, తాగారు, తిన్నారు, ఎంజాయ్ చేశారు, మా వాళ్ళు బంధువులు చుట్టాలందరూ. ఇప్పుడు నేను గుండె నొప్పి అంటే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఎవరు ఫోన్ చేసిన ఎత్తట్లు ఎవ్వరూ రానంటున్నారు. అయ్యా ఎందుకు వస్తారు? ఈగలు ఎప్పుడు వస్తాయండి? కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. హల్లెలూయా. నేను సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అన్నాడండి ప్రభు. సదాకాలం అంటే నీవు భూమి మీద ఉన్నంత వరకు. యేసు ఆ తండ్రి ఆయన ఎల్లప్పుడూ సజీవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఇహమందు తనను నమ్మిన బిడ్డలకు తోడుగా ఉంటాడు, పరమందు కూడా ఆయనతో పాటు ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ విషయంలో కష్టపడుతున్నాం? నువ్వు బాగా 6 దినములు కష్టపడి నీ పని అంతా చేసుకో, మంచిగా వ్యాపారం చేసుకో, మంచిగా వ్యవసాయం చేసుకో, మంచిగా కూలి పని చేసుకో, మంచిగా చదువుకో, బాగా ఉద్యోగం చేయి. కానీ పునరుద్ధానపు దినం వచ్చేసరికి ఆ ముందు రోజే నీ హృదయం అంతా దేవుని కొరకు సిద్ధపాటు. ఎందుకో తెలుసయ్యా, నేను నీ చేత నింపబడాలి, నాకు వారమంతా జీవించడానికి నాకు ఆత్మీయ ఆహారం కావాలి, నన్ను బలపరచండి ప్రభు అనే ఒక సిద్ధపాటు మనసు కలిగి వచ్చినప్పుడు అండి యేసయ్య మీకు తెలుసా, మీకు తెలియకుండానే దేవుని అభిషేకం మీలోనికి దిగి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రభు ఏమన్నాడు? 6 దినములు కష్టపడి పని చేయండి, కానీ 1 దినము నా సన్నిధికి రండి, నేను మిమ్మల్ని మీరు కష్టపడతారు కదా, ఆ కష్టార్జితాన్ని నేను 7వ దినాన పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధిలో ఆశీర్వదిస్తాను. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకో మాట మనం ఒకసారి చూద్దామండి.
ఇంకో మాట కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫస్ట్ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నుంచి సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. పద్నాలుగో వచనం చూడండి. 14వ వచనం, సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచి తినివి, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నది. హల్లెలూయా. చూసారండి, మరి ఏంటి ప్రయోజనకరమైంది? వ్యర్థము కానిదేంటి? నిలిచి ఉండేదేంటి? మనతో పాటు పరలోకం వరకు వచ్చేది ఏంటయ్యానంటే, మనము దేవుని కొరకు చేసిన నీతి కార్యములే, ధర్మ కార్యములే. హల్లెలూయా. దేవుని నిమిత్తము చేసినటువంటి జీవితమే, జీవించిన జీవితమే. ప్రభు ఏమన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్ననీయుడి. చాలామంది అండి, వారికి తెలుసో తెలియకనో వారి జీవితాన్ని వారి వ్యర్థం చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నాడు. నిరుపయోగం అయిపోతుంది వారి కష్టమంతా. ఉదయం అంతా కష్టపడతాడు, అదే డబ్బులు తీసుకొని వెళ్ళి వ్యర్థంగా సారా తాగి డబ్బులన్నీ పోగొట్టుకుంటాడు. ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? ఎంతో ప్రయాసపడతాం. ఏమంటే స్త్రీలు కూడా జ్ఞానంగా ఖర్చు పెట్టాలి. ఏది మనకు ఉపయోగమో ఏది నిరుపయోగమో గ్రహించి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే పిల్లలు కలిగిన వారు ఖర్చులు, వారి స్టడీస్ వచ్చినప్పుడు అర్థమైంది తల్లిదండ్రులకు డబ్బులు విలువ. ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు డబ్బుల విలువ అర్థమైంది, ఒక పెళ్లి చేసినప్పుడు డబ్బుల విలువ అర్థమైంది. అందుకే నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన వాటిని వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసుకోండి. అవి దేవుడు ఎందుకు ఇస్తాడో, దేనికి ఉపయోగించాలో ప్రభువుని అడిగి మీరు ఉపయోగిస్తే అది మీకు నిలిచి ఉండే ఆశీర్వాదంగా మీ జీవితంలో ఉంటుందండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులుగా మన జీవితంలో దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో ఎంత అద్భుతమైన మాటలు అంటే ఒకసారి చూడండి. వారు ఏం చేశారండి? వారు ఏమి గ్రహించారు? వారు ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు ప్రయాసపడుతున్నారు? వారు చక్కగా వ్యాపారం చేసుకొని పనులు చేసుకొని ఉండొచ్చు కదా. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం అపోస్తుల కార్యములో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 4వ వచనం చూడండి. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు ఏం చేశారంట? చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు. ఎందుకు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేశారంటే, నేను చెప్తున్నాను, మన జీవితంలో పరలోకంలో మనకు ప్రతిఫలం ఇచ్చేది ఇదేనండి. హల్లెలూయా. ఇదే. ఎంతమందికి నువ్వు సువార్త పని చేస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు? దేవుడు అప్పగించిన పని కదా క్రైస్తవులకి. యేసు రక్తం, యేసు శరీరం తీసుకునే బిడ్డలకి దేవుడిచ్చిన బాధ్యత కదా ఇది. ఏమన్నాడు? ఒకడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం
గలవాడు అని అంటూ, ఇదే నా రక్తము నిజమైన పానం అంటూ నేనొచ్చు వరకు నా మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. ప్రకటించు. ఎంతమందికి నీ బంధువుల్లో నువ్వు సువార్త ప్రకటించి ఆ పని చేస్తున్నా, అది దేవుని పని, అది నిలిచి ఉండే పని. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటున్నాడు, ఎక్కడ పాతాళములో అంటున్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఇదిగో ఎవరు నేను ఒకళ్ళు పంపించారు, సువార్త ప్రకటింపచేయి. ఎక్కడ సువార్త ప్రకటించాలని అతనికి కలుగుతుంది? పాతాళములో. ఎక్కడండి? పాతాళములో. మరి భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడు మంచి మంచి వస్త్రములు ధరించుకొని బాగా తిని తాగి, నా ప్రాణమా తిను తాగు సుఖించుమన్నాడు. కానీ దేవుని గూర్చిన ఆలోచనే లేదు. ఎప్పుడైతే పాతాళములో నరకంలోనికి వెళ్ళాడు, అక్కడ అంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. హల్లెలూయా. మనలో భూమి మీద ఉన్నప్పుడే మన బంధువులను గూర్చిన భారం కలగాలి. అది నిలిచి ఉండే కార్యం. ఈ యొక్క అపోస్తల కాలంలో విశ్వాసులందరూ చెదరగొట్టబడుతున్నారు. ఎందుకని? ఆ కాలమందు యెరూషలేములోనికి సంగమునకు 8వ అధ్యాయం 1వ వచనం, యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చెదిరిపోతున్న వారు ప్రాణాలు చేతిలో పట్టుకొని వెళ్తున్నారు, కానీ దేవుడు అప్పగించిన పని సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి సాక్షులుగా ఉంటున్నారు. నువ్వు చెప్తున్నావా? నీ యొద్దకు వచ్చే వారికి సువార్త? నువ్వు వెళ్తున్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నావా? కనీసం సువార్త చెప్పే విషయంలో నీకు తెలిసిన విశ్వాసి దేవుని మందిరానికి దూరం అయితే ఆ వ్యక్తికైనా దేవుని గురించి మరలా చెప్పి ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నావా? ఏమన్నాడు దేవుడు? వారిని అగ్నిలో నుండి లాగినట్టు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయమా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు ఏం చెప్తుందండి? 19-20 వచనాలు, సహోదరులారా మీలో ఎవడైనను ఎక్కడ నుండండి? సత్యము. సత్యము అంటే దేవుని యొక్క మార్గము, సంఘ సహవాసము నుండి, సంఘ క్రమము నుండి, మందిరములో నుంచి ఒకవేళ ఎవడైనా తప్పిపోయిన ఎడలా మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల. ఎక్కడికి మళ్ళించాలి? మనం అనుకుంటాం, అబ్బాయి పోవటమే మంచిదిరా అనుకుంటాం. తప్పండి. దేవుడు దుఃఖపడే కార్యం అదే. అలా కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎవరు నీకు సమీపంలో ఉన్నారు? దేవుని మందిరానికి వచ్చి ఆగిపోయిన వారు. వారి మీద నువ్వు దృష్టి పెట్టి ప్రార్థన చేయాలి. వారి కొరకు, అయ్యో వారు దేవునికి దూరం అయ్యారే, వారి కొరకు అవసరమైతే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తే 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పువేయనని తాను తెలుసుకున్నవలన. ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు ఈ ఆత్మని? మరణము నుండి. ఎక్కడి నుండి అండి? మరణం అనగా నరకం, 2వ మరణం. దేవుని బిడ్డలారా, మనం ఈ పని నిలిచి ఉండే పని చేయాలి. ఇదే దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ పక్షమున పరలోకములో నిలిచి ఉండే కార్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టపడి ఎంతో డబ్బు సంపాదించి ఎంతో, చూడండి అంతెందుకండి, ఈ ధనవంతున్నే చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆ వ్యక్తి సంగతి ఒకసారి మనం గమనిద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అతడు ఏమంటున్నాడు? అతని గురించి ఏం రాయబడింది? చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి.
ఎవరండి ఈయన? ధనవంతుడు. దేవుని వాక్యంలో ధనవంతుడు అని రాశారు అంటే వారు చాలా గొప్పవాళ్ళు. ఆ దినాల్లో ముఖేష్ అంబానీ ఇప్పుడున్న ఆయన కూడా సరిపోడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఇలాగ అన్నాడు, అబ్రహామునకు దేవుడిచ్చిన ఆస్తి, బ్రదర్ సిస్టర్స్, అబ్రహామునకంటే దేవుడిచ్చిన ఆస్తి ఆ దినాల్లో అతనిలో దశమ భాగం అంటే 10వ వంతు తీస్తే ఎంత ఉంటుందో 90 ఒక పక్కన పెట్టి ఒక 10వ వంతు మాత్రం తీస్తే ఎంత ఉంటుందో అంత కూడా కాదు, 9-10 ఉంది, అంత సరిపోయిందంటే ఇప్పుడున్న ముఖేష్ అంబానీ కానీ అదానీ అంబానీ కానీ ఆస్తి అంటే దేవుడు అబ్రాహామును ఎంతగా దీవించాడో చూడండి. హల్లెలూయా. బైబిల్లో ధనవంతుడు అని రాశారంటే వాళ్ళు ఒక లెవెల్లో ఉంటారు. ఏదో ఒక 100 కోట్లు ఉంటే ధనవంతులు కాదండి, ఒక 200 కోట్లు ఉంటే ధనవంతులు కాదు. బైబిల్ లెక్క ప్రకారం 1000 కోట్లలోనే, అంటే ఆ దినాల్లో అంత ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 100 మంది 1000 మంది వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఏమన్నాడు ధనవంతుడు? అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిరోజు సుఖపడుచుండువాడు. లాజరు అని దరిద్రుడు కూడా వారు కుడుపులతో నిండిన వాడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఇదంతా మనకు తెలుసు అండి, ఇదంతా మనకు తెలుసు. అయితే ఇతడు ఏమంటున్నాడు? 25వ వచనం చూడండి, 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి. అంటే భూమి మీద అంత సుఖం అనుభవించినటువంటి ధనవంతుడు, భూమి మీద మంచి మంచి సన్నపు నార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడిన ఈ ధనవంతుడు అగ్నిలో నరకంలో ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు? లాజరు. మరి లాజరు పరిస్థితి భూమి మీద ఏంటి? దరిద్రుడు అని రాసింది బైబిల్లో. ఈయనేమో ధనవంతుడైతే లాజరేమో దరిద్రుడు. ఈ దరిద్రుడిని అడుగుతున్నాడు. పైగా ఈయన తిని వదిలేసిన మొక్కలు బయటపడేస్తే ఆ మొక్కలు తిని బ్రతికిన వాడు లాజరు. దేవుడు ఏమి చెప్పవలనని దాని యొక్క సారాంశం మనకు చెప్తున్నాడంటే, నువ్వు దరిద్రుడుగానైనా బ్రతుకునైనా, లేదంటే నువ్వు ఉన్నా లేకపోయినా, ఎలాగైనా నువ్వు కురుపులతో ఉన్నా రోగముతో ఉన్నా పర్లేదు, కానీ నీవు భక్తి కలిగి జీవిస్తే నా రాజ్యంలోనికి వస్తావు. హల్లెలూయా. ఈ ధనవంతుడు అయ్యా, ఆ లాజరు చిటికెన వేలు ఎంత ఉంటుందండి? ఇలా ముంచి నీళ్ళల్లో ఇలా నాకు తీసుకొని వచ్చి నా నాలుక మీద వేయమను. దాని తీవ్రత ఆలోచించే నరకంలో ఎంత భయంకరమైన దాహం ఉంటుందో, అగ్ని కాలుతూ ఉంటే ఎంత వేదన ఉంటుందో. అప్పుడు అంటున్నాడు ఆ మనిషి, ఏమంటున్నాడంటే, ఇక లాజరు రాడు, నీకు నాకు మధ్య అగాధం ఉందనగానే ఇక లాజరు ఎట్లా రాడు, నేను ఆడికి పోను. కాబట్టి అతడికి అప్పుడు మనస్సు కరిగి అంటున్నాడండి. ఏమంటున్నారు మీరే చదవండి, 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, భూమి మీద బతికున్నప్పుడు 5 అన్నలతోటి సమాధానం కొన్నాడో లేదో తెలియదు, కానీ వారికి ఇతను ధనవంతుడు వాళ్ళకి సహాయం చేశాడో లేదో తెలియదు, కానీ నిజముగా నరకంలో యాతన పడుచున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నా సహోదరులు 5 ఈ వేదనకరమైన స్థలములకు రావద్దు. దేవుని స్తోత్రం చెబుతారా. ఎందుకు ఒక క్రైస్తవుడు హృదయంలో ప్రేమతో నింపబడి ఉంటాడో తెలుసా అండి? హృదయంలో కనికరముతో నింపబడి ఉంటాడు తెలుసా? తన బంధువులు తనను దూషించిన, దేశించిన వారి కొరకు ప్రార్థన చేస్తాడో తెలుసా?
ఈ వేదనకరమైన స్థలమునకు నా బంధువులు ఎవరు వెళ్ళొద్దని. హల్లెలూయా. నా అన్నదమ్ములు కానీ నా అక్క చెల్లెలు కానీ ఇంత భయంకరమైన వేదనకరమైన అగ్నిలోనికి వెళ్ళొద్దని వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడు వారి కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తాడు, సువార్త చెప్తాడు, వారి రక్షణ కొరకు ప్రయాసపడతాడు. హల్లెలూయా. ఇది కదా నిలిచి ఉండే కార్యం, ఇది కదా దేవుని కొరకు చేసేదే కదా మనకు నిలిచి ఉండేది. మనం మన సొంతగా ఈ భూమి మీద ఈ శరీరాన్ని కొరకు ఎంత సంపాదించినా, నేను ఒక మాట జెన్యూన్గా మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఎంత సంపాదించినా, మూలవాక్యం మనం చదువుకున్నాం 15వ వచనం 5 ప్రసంగి 5:15, నేను ఒక వ్యక్తి తల్లి గర్భముల నుంచి ఎలా వచ్చునో అలాగునే తిరిగి బంగారం ఉందిగా మెల్లని ఉండనిస్తారా పాతి పెట్టేటప్పుడు? ఏమండి, డబ్బులు ఇతడు సంపాదించిన డబ్బులు రా ఇవన్నీ, పెట్టెలో అంటారా? మనకి ఇంత సత్యము తెలిసి మనం ఎందుకని సత్యము కొరకు బ్రతకలేకపోతున్నాం? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి? డబ్బు శాశ్వతం కాదు, వెండి బంగారాలు శాశ్వతం. యేసే ఏమన్నాడు శిష్యులతోటి, జనసమూహంతో? ఇదిగో చదవండి, మీ నోటితోటి చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. హల్లెలూయా. మనకంతా మన సంఘంలో ఉన్న వారికి లేదు కానీ ధనం చెబుతున్నానండి, ఫ్యూచర్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ చేతులకు లక్షలు లక్షలు కోట్లు ఇస్తే దాని మీద మీ మనసు పెట్టకండి, ఇచ్చిన దేవుని మీద పెట్టండి. హల్లెలూయా. ఒకవేళ దాని మీద మీ మనసు ఉందనుకోండి, ఏమ్మా, దాని మీద మీ మనసు ఉంటే అయ్యో ఈ ధనం అంతా పోయింది రాని. యోబు తూర్పు దేశం అంతటిలో ధనవంతుడు, అంతా పోయింది కానీ యోబు కదిలాడా? తన మనసు ఆ ఆస్తుల మీద ఉందా, దేవుని మీద ఉందా? యోబు మనసు దేవుని మీద. మనం ధనవంతులు అవ్వవద్దని కాదండి, దేవుని ఉద్దేశం అది కాదు. అయినను మన హృదయము ధనం మీద కాదు, ఎక్కడ ఉండాలి? దేవుని మీద. పరలోకంలో కూర్చుకోవటం అంటే ఎలా కూర్చుకోగలవు నువ్వు? ఏమ్మా, ఈ భూమి మీద దేవుని సేవ కొరకు, దేవుని మందిరాల కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు నువ్వేదైతే ధనాన్ని ఖర్చు పెడతావో అదే నీవు పరలోకపు అకౌంట్లో నువ్వు సిద్ధపరచుకున్నట్లు. హల్లెలూయా. దేవుడు అన్న, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను. అర్థమవుతుందా? ఇక్కడ చిమ్మట తుప్పు. చిమ్మట అంటే చీడ పురుగులు, తెలుసా? ఏమంటారంటే, అరే ఇక్కడ చిమ్మట అంటే చెద పురుగులు. నేను హిందీలో చదువుతున్నా కదా, దాన్ని కొడితే చెద పురుగులని పర్యాయ పదాల్లో ఉన్నాయి. చెద పురుగులు ఏం చేస్తాయంట? తినివేస్తాయి. అంటే రకరకాలైన జబ్బులు, నష్టాలు వచ్చేసి, వ్యసనాలు వచ్చేసి అవన్నీ డబ్బంతా వేస్ట్ చేస్తారు. ఎంతమంది లేరండి కుటుంబాల్లో వ్యర్థంగా ఖర్చు పెట్టే భార్యలు? కుటుంబాల్లో దేశంలో ఎంతమంది లేరు? వ్యర్థంగా. భర్తలు లేరా? వ్యర్థంగా తాగుతూ తిరుగుతూ వ్యర్థమైన ఖర్చులు. అయ్యంతా చిమ్మట పట్టడం, తుప్పు పట్టడం అంటే అన్న ఉపయోగపడుద్దండి. ఇనుముకు తుప్పు పడితే దాన్ని మనం వాడదామా? ఇంకా పక్కన పడేయటం, మిఠాయికి వేయటమే. కానీ దేవుడు అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుండి, అక్కడ చిమ్మటైన తుప్పైనను దాన్ని తినివేయదు. 20వ వచనం, దొంగలు కన్నము వేసి దొంగలు అంటూ ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయము
ఉండును. అందుకే దేవుడు అన్నారు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే సిరికి అంటే సంపదకి, ధనానికైనా దాసులుగా ఉంటారు, అంటే దేవునికైనా దాసులుగా ఉంటారు. హల్లెలూయా. మనం ధనానికి దాసులం కాదు కాబట్టి ఈ ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. చేతులెత్తి స్తోత్రించండి. ధనానికి దాసులైన వారు, సిరికి దాసులైన వారే ఆరాధనను, సంఘాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదనకి అది ఎందుకు తెలుసా? వారు ధనానికి దాసులు, వారి దేవుడు ధనమే. ఖాళీగా ఉంటే చర్చికి వస్తా, ఖాళీగా ఉంటే నువ్వు చర్చికి వచ్చేది ఏంటి? ఎవరైనా వస్తారు ఏమండి? దేవుని కొరకు షట్టర్ వేసి వస్తావు చూడు, అది నీకు దీవెనకరం. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, నిలిచి ఉండే కార్యం మనం చేయాలి. ఒక లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడండి. నా ద్వారానే పరలోకం. హల్లెలూయా. ఇట్లే పేతురు గారు ప్రసంగం చేస్తుంటే అద్భుతాలు జరుగుతుండే సీమోన్ అనేటటువంటి గారిడి వాడు వచ్చేసి, ఇదిగో ఈ అద్భుతాలు చేసే వరం, ఈ స్వస్థతలు చేసే వరం నాకు కూడా ఇవ్వని, ఇదిగో ఇంత కట్ట డబ్బు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం. నీ వెండి నీతో కూడా నశించునుగా కట్టాడు. హల్లెలూయా. నువ్వు దేవుని వరమును డబ్బు పెట్టి సంపాదించాలని చూస్తున్నావా? నీ హృదయం ఘోరమైన దుష్టత్వముతో నిండి ఉంది. మారు మనసు పొందు. ఆయన అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, మీరన్నవేది నా మీద రాకుండా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వ్యర్థమైన వాటి కొరకు మనం కష్టపడద్దండి. దేవుని కొరకు కష్టపడదాం. ఇలా కొద్ది కష్టపడిన పరలోకంలో ఎంత ప్రతిఫలమో తెలుసా అండి. అందుకని నేను ఎక్కడ మందిరం కట్టినా ఇప్పుడు ఫాస్టింగ్స్ ఉండి నేను చేయలేకపోతున్నాను, కానీ మందిరం పనులంటే చాలా ఇష్టం నాకు. అలా ఒక ఇటుక తీసి అలా ఇచ్చిన దాని ఆశీర్వాదం ఉన్నతంగా ఉంటుందండి. హల్లెలూయా. చాలా ఇశ్రాయేలీలు అంతగా దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఏంటి తెలుసా? మొదటి నుంచి వారికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, నేనే ఇంత మంచి ఇంట్లో ఉంటే నా దేవుడు గుడిసెల్లో ఉండాలా, డేరాలో ఉండాలా, నా దేవుని కొరకు మందిరం కడతామనే మనసు ఇశ్రాయేలీలకు ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు కానీ, సొలొమోను కానీ, ఇశ్రాయేలీలు కానీ మీరు చూడండి ఎంత ధనాన్ని సమకూర్చారు, ఎంత ధనాన్ని. ఇక్కడ మోషే అంటాడు ఒక మాట, ఏమని అంటాడు చూడండి. 20 నిర్గమాకాండమా చూడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన ప్రత్యక్ష గుడారము నిర్మించేటప్పుడు అండి ఇశ్రాయేలీలకు చెప్తాడు, మీరు ఇవి తీసుకురండి, ఇవి తీసుకురండి, ఇవి తీసుకురండి అంటే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏక మనసుతో వారి దగ్గర ఉన్న అన్ని కేవలం ప్రత్యక్ష గుడారము నిర్మాణము నిమిత్తము వారన్నీ తీసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో వారు అవన్నీ తీసుకొని వచ్చున్నప్పుడు ఇక సరిపోయి మిగులుతాయి. మిగిలినప్పుడు ఆయన అంటాడు, ఎవరికి? మోషే గారికి చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఇక ఎవ్వరు కూడా దేవుని యొక్క మందిరానికి మీ వస్తువులను తీసుకొని రాకండి అని చెప్తాడు. హల్లెలూయా. బహుశా సంఖ్యాకాండంలో ఉంటుంది అది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గాడ్. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీల మనసు ఏంటో నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుని గూర్చిన విషయాల గురించి ఏ విధంగా ఆలోచిస్తారో నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్.
సో వారు సరిపోయి ఇంకొద్దు మీరు ఆపండి, ఇంకొద్దు మీరు ఆపేసేయండి అనేంత వరకు వారు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అందుకే దేవుడు వారిని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలోనికి రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. మొదటి వచనం పేజ్ నెంబర్ 358. వీళ్ళ మనస్సు చూడండి ఒకసారి. దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను కానీ దావీదును కానీ అయ్యా అంతగా ఆశీర్వదించాడంటే, తర్వాత దాసైన దావీదు కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని. ఒకటి మర్చిపోతున్నారక్క మీరు, మధ్య మధ్యలో మింగేస్తున్నారు. ఈ పని ఏంటంట? బహు గొప్పది. దేవుని మందిరం పని ఏంటంట? బహు, అందరు చెప్పండి, బహు గొప్పది. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. దేవుడు మిమ్మల్ని వచ్చి ఒక మాట, ఇన్ని మందిరాలు చింతలబేరు, రావిగూడెంలో, పోతుడిపల్లిలో మందిరాలు కట్టారు కదా, నువ్వేం చేశావు నా కుమార్తె, నా కుమారుడు, నువ్వేం చేశావు అని నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్పగలవు దేవుడికి ఈ బహు గొప్ప పనిలో? హల్లెలూయా. దావీదు ఏం చేశాడు తెలుసా అండి? 2వ వచనం, బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అందరం స్తోత్రం చెబుదాం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను అంతగా ఆశీర్వదించాడు, దావీదును అంతగా ఆశీర్వదించాడంటే, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ. అందరు చెప్పండి, మక్కువ. మక్కువ అంటే ప్రేమ, ఇష్టం. ఇక దాని గురించే నా భావన. హల్లెలూయా. దేవుడు నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతున్న సేవకునిగా, దేవుని మందిరం విషయమై నీకు ఎలా ఉంది? మక్కువ ఉందా? హలో, నీకు మక్కువ ఉంటే, దావీదుకున్న మనసు నీకుంటే, దావీదు ఇచ్చినట్టు నువ్వు బంగారం ఇవ్వకపోయినా పర్ల, వెండి ఇవ్వకపోయినా పర్ల, వెలగల రాళ్ళు ఇవ్వకపోయినా పర్ల, కనీసం మందిరం పని జరుగుతుందిగా, వెళ్ళి అలా నిలబడి చూద్దాం, స్తుతిద్దాం అనేదైనా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎంత చీపుగా చెప్తున్నానో ఆలోచించండి. అది కూడా నీకు లేదు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లే, దేవుని మందిరం మీద, దేవుని సేవ మీద నీకు మక్కువ లేదు. ఈరోజైనా మారు మనసు పొందు. ఇక్కడే కాదండి, ఎక్కడ మందిరం కట్టబడుతున్నా నీకు అనుకువ ఉంటే, మన మందిరమే కాదు, బయట పాస్టర్స్ ఎవరైనా కష్టపడుతున్నా మందిరం కట్టేటప్పుడు నువ్వు కొంచెం సహాయం వారికి చేయండి. వారికి కాదు, మందిరానికి. నువ్వు ఎంతగా దీవించబడతావో, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవిస్తాడు. ఎందుకంటే ఇది నిలిచి ఉండే కార్యం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. 3వ వచనం చదవండి మరలా. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా అండి, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా చాలా దీవించబడ్డానని. ఎందుకో తెలుసా? నేను మందిరం కట్టేటప్పుడు స్టార్టింగ్లో 2006, 2000 ఆ టైంలో నేను, శివన్ బ్రదర్, లోకా గారు, మేస్త్రి గారు, ఏమండి కొంతమందివి వెళ్ళి తాడి చెట్లు ఎక్కి తాటి మట్టలు కట్ చేసి, ఇంకా మేము చిన్నపిల్లలు శాంతి, మహిమ, రాజ్యంగా రాయల చిన్న వాళ్ళు వాగుకెళ్ళి, గోదావరికి వెళ్ళి కోరిగడ్డి కోసి మేమే కట్టలు కట్టి, మాకేం తెలియదు. కానీ దేవుని మందిరం మీద ఉన్న మక్కువ ఇంకా చెప్పనా? చిన్నపిల్లలం మేము. బండి 200 కిరాయికి మాట్లాడుకొని ఆ బండి తీసుకొని ఎక్కడ, ఇది 2005 సంవత్సరంలో పగిడేరు అడవిలోకి వెళ్ళి మేమే మాకు ఊహ తెలిసినట్టు కొన్ని వాసాలు నరికి వాటిని మళ్ళీ బండి మీద వేసుకొని వచ్చి మేమే కట్టి మేకులు కొట్టి, దేని చేత? దేవుని మందిరం మీద ఉన్న మక్కువ. నేను నమ్మాను, నా దేవుని మీద ఉన్న మక్కువ మందిరం. అందుకే దేవుడి దినాన్ని నన్ను ఇలా నిలబెట్టాడు. హల్లెలూయా. నీకు ఆశ ఉంటే నిజమని, నువ్వు మనుషులకు కాదు కట్టేది మందిరం. ఎవరికి? అలా ఒక బొచ్చు మాలంది. ఆమె దావీదు అలా చేస్తున్నాడండి. నీ మనసులో పలానా బ్రదర్ చేస్తాడు, పలానా సిస్టర్ చేస్తాడు, కరెక్టే. మరి వాళ్ళే దీవించబడితే, వాళ్ళే ఆరోగ్యంగా ఉండి, వాళ్ళే దీవెనకరంగా ఉంటే నీకొద్దా దీవెన? నీకొద్దా ఆశీర్వాదం? దేవుని మందిరం విషయంలో ఏమండి, దావీదు ఎంత తృష్ణ కలిగి ఉన్న, నా దేవుని మందిరం మీద ఉన్న ఆ మక్కువ చేత. హల్లెలూయా. దేని కొరకండి? ఆయన రాజు కదా, సంపాదించుకోవచ్చు కదా. నో, నిలిచి ఉండే కార్యం, నా దేవుని పని, నా దేవుని మందిరం, నా దేవుని చెనులు నేను కష్టపడితే దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. అందుకే దేవుడు ఏమన్నారు తెలుసా? సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటే తన కుటుంబాన్ని, తన కడుపును పెట్టిన బిడ్డలను అంట దేవుడు శాశ్వత కాలము ఆయన సన్నిధిలో ఆశీర్వదించాడంట. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీతో